ఇక పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఇంటి వద్ద ఉండే విద్యార్థుల కోసం సమ్మర్ హాలిడేస్ క్రీడలను ప్రారంభిస్తున్నారు. ఖమ్మం పటేల్ స్టేడియంలో విద్యార్థుల మానసిక ఉల్లాసం, ఉత్సాహం, ఫిట్నెస్ పెంచే విధంగా రకాల క్రీడలను శిక్షించేందుకు జిల్లా యువజన నాయకులు క్రీడా అభివృద్ధి శాఖ సర్వం సిద్ధం చేస్తుంది. మారుతున్న జీవన విధానంలో తల్లిదండ్రులు పిల్లలకు మధ్య అంతరాలు పెరుగుతున్న నేపథ్యంలో 6 నెలల చిన్నపిల్లల నుండి సెల్ ఫోన్, వీడియో గేమ్స్ ఆకర్షితులవుతూ పిల్లల అభివృద్ధి, ఆలోచన విధానంపై ప్రభావం చూపుతూ ఎదుగుదలకి ఆటంకం కలిగిస్తున్న ఈ తరుణంలో విద్యార్థులకు ఏదో ఒక రకమైన గేమ్స్ తప్పకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఖమ్మం పటేల్ స్టేడియం నుండి శిక్షణ నుండి జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్లో అనేక మంది ఎంపిక అవ్వడంతో అద్భుతంగా రాణిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ప్రభుత్వ పాఠశాల రాయితీతో కూడిన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సమ్మర్ క్యాంపులపై పిల్లలు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉండే వారిలో ఏకాగ్రత దెబ్బతింటుందని, ఇలాంటి సమ్మర్ హాలిడేస్ క్రీడలను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. హాయ్ అండి, నేను డాక్టర్ యష్మిత. మా పాప ఇక్కడ టీటీ ఆడుతుంది రెగ్యులర్ గా అండర్ సార్ మూర్తి సార్ సూపర్విజన్ లో. సో టీటీ టేబుల్ టెన్నిస్ అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కిడ్స్ కి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు టీటీ ఆడినందుకు నేను సర్టెన్ కిడ్స్ లో అబ్జర్వ్ చేసిన ఇంకో పాయింట్ ఏంటంటే స్కూల్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారు ఈ కిడ్స్ అందరూ. అండ్ సార్ మూర్తి సార్, ఐ థింక్ హీస్ ద బెస్ట్ కోచ్ హియర్ ఇన్ ఖమ్మం. దీస్ కిడ్స్ ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకోటి ఏదో ఒక యాక్టివిటీ కిడ్స్ ని ఇన్వాల్వ్ చేస్తే సో వాళ్ళకు ఒక స్క్రీన్ టైం అనేది తగ్గుతుంది. సో వాళ్ళకి గ్రోయింగ్ ఏజ్ లో ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి, ఎనీ స్పోర్ట్ వీ షుడ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ఎర్లీ ఏజ్. సో ద ఓవరాల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి. టోటల్ గా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ నుంచి అదే కాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ టు జాయిన్ all your kids in any sport, any kind of sport. టేబుల్ టెన్నిస్ ప్రారంభించిన గత 2 సంవత్సరాల్లోనే చక్కటి అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పిల్లలు ఈరోజు ఇళ్ల దగ్గర కూర్చొని స్కూల్ అయిపోవడంతోనే ఆ మొబైల్స్ పట్టుకుని మొబైల్స్ తోటి టైం పాస్ చేస్తూ ఏం చేయాలి, ఎలా పిల్లల్ని అనుకునే స్థితిలో ఒక్కసారి మీ పిల్లల్ని ఒక క్రీడకు అలవాటు చేసినట్లయితే వాళ్ళు ఈ యొక్క మొబైల్ మహమ్మారికి దూరం అయిపోతారు. క్రీడలు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఒక ఆట విడుపుగాను, పిల్లలకి ఆరోగ్యంగాను మరియు రకరకాల వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా క్రీడలు ఉపయోగపడతాయి. ప్రత్యేకించి ఈ యొక్క టేబుల్ టెన్నిస్ శిక్షణ యొక్క ప్రత్యేకత ఏంటంటే గత 2 సంవత్సరాల్లోనే మేము మంచి ఫలితాలు సాధిస్తూ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా, ఈవెన్ సీనియర్స్ 60 years ప్లస్ వాళ్ళు కూడా వచ్చి మాదే టేబుల్ టెన్నిస్ ఆడుతుంటారు. ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బాగా రాణిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఈ మధ్య కొంత వరవడి పెరిగి ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా ముందుకు రావుతుంది. ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో మాకు ప్రత్యేకించి న్యూరిజీ స్కూలు, గోర్కే స్కూలు, హార్వెస్ట్ స్కూల్, ప్రత్యేకించి హార్వెస్ట్ స్కూల్ నుంచి అత్యధిక సంఖ్యలో, ఎందుకంటే రవిమార్తి గారు చక్కటి నిబద్ధతతోటి పిల్లల క్రీడలపై మళ్ళీ ఇస్తున్నారు. మాకు హార్వెస్ట్ నుంచి
మంచి పిల్లలు వస్తున్నారు. అదేవిధంగా న్యూ రిచ్ గోర్కే స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా మంచి మంచి పిల్లలు మాకు రావడం జరుగుతున్నది. ఈ యొక్క టేబుల్ టెన్నిస్ కి సరికొత్త ఆదరణ అనేది ఖమ్మంలో కల్పించడానికి ముఖ్య పాత్ర ఈ యొక్క స్కూల్స్ తో పాటుగా జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక చొరవ. టేబుల్ టెన్నిస్ అనే అంశాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళండి. లలిత్ 2 years నుంచి కోచింగ్ తీసుకుంటున్నారు టేబుల్ టెన్నిస్. వాడికి ముందుగా ఎక్కడి వరకు సాధించాలి ఏదో అనే ఉద్దేశంతో అయితే రాలేదు. వాడి ఇంట్రెస్ట్ ని బట్టి ఈ గేమ్ సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టు నేను కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి పిల్లలకి. ఇప్పుడున్న కాలంలో ఏముంది, ఉన్న టైంలో హోంవర్క్ చేసుకోవడం, కొద్దిగా టీవీలు చూడటం, ఎక్కువ సెల్ ఫోన్కి ఎడిక్ట్ కావడం. ఆ టైంని నేను ఏం చేశానంటే ఏదో ఒక ఈవెంట్ కి అలవాటు చేయాలని గ్రౌండ్ లో తీసుకొస్తాను. ఇది నేర్చుకున్నాడు అని నాకు సాటిస్ఫాక్షన్ కలగడానికి నీకు నచ్చిన ఏ ఈవెంట్ అయినా తీసుకొని చెప్పాను. వాటి అన్నిటిలో కానీ టేబుల్ టెన్నిస్ చాలా ఇంట్రెస్ట్ గా తీసుకున్నాడు. అదే విధంగా డెడికేషన్ తోటి నేర్చుకుంటున్నాడు. ఎక్సలెంట్ కోచ్ మాకు కోలేటి సాంబమూర్తి గారి ద్వారా మాకు మా బాబుకు జరిగిన చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. 2 నేషనల్స్ ఆడాము, విజయవాడ అండ్ ఇక్కడ రంగారెడ్డిలో. మా సార్ చాలా బాగా నేర్పిస్తారు. స్టేట్లో ఇప్పటి వరకు మాకు తిను అండర్ 13లో దీనికి 12th ర్యాంక్, నాకు 16th ర్యాంక్ ఉంది అండర్ 15లో. చాలా బాగా నేర్పిస్తున్నారు సార్ వల్ల చాలా నేషనల్ మెడల్స్ వచ్చేదాకా వెళ్తున్నాం మేము. నా పేరు నిరీక్షణ, నాది 10th క్లాస్ అయిపోయింది. నేను ఇక్కడ నా 8th స్టాండర్డ్ నుంచి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నా. మా మూర్తి సార్ నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇక్కడ ఆడడం మొదలుపెట్టా. ఫస్ట్ నాకు అసలు రాదు, కానీ సార్ నాకు కొంచెం టైం తీసుకొని నాకు నేర్పించారు. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చాను. నేను స్కూల్ గేమ్స్ నేషనల్స్ ఆడాను, మధ్యప్రదేశ్లో ఆడాను. ఇంకా నేను 3-4 స్టేట్ మీట్స్ ఆడాను. గవర్నమెంట్ స్కూల్ నుంచి మాకు సారే వచ్చారు. సారే రోజు వచ్చి మాకు నేర్పించేవాళ్ళు, అన్ని హాస్టల్స్కి వచ్చి నేర్పించేవాళ్ళు.